ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సైబర్ నేరాలు రోజురోజుకు శృతి మించుతున్నాయంటే అవుననే సమాధానం వస్తుంది. ఈ మధ్యకాలంలో జగిత్యాలలో అయితే సేమ్ ఇటువంటి ఘటన ఒకటైతే చోటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి అయితే రామగిరి సురేష్ అనే వ్యక్తి ఒక బట్టల షాప్కి అయితే వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత 3 చీరలు కొనుగోలు చేయడం జరిగింది. అనంతరం అయితే తన సంబంధించి 2200 రూపాయలు అయితే బిల్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే తనకు మరికొంత డబ్బు అవసరం ఉందని చెప్పి పైనుంచి 7800 రూపాయలు షాప్ వారి వద్ద నుంచి తీసుకొని పూర్తిగా 10,000 రూపాయలు రౌండ్ ఫిగర్ అవుతుంది, నేను మీకు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేస్తానని చెప్పి అయితే వారికైతే మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట నమ్మినటువంటి షాప్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆవిడైతే తనకైతే మిగతా అమౌంట్ అయితే ఇవ్వడం జరిగింది. 10,000 రౌండ్ ఫిగర్ అయిన తర్వాత తనైతే స్కానింగ్ చేయడం జరిగింది. అనంతరం అయితే స్కానింగ్ పని చేయట్లేదని అయితే వారినే బుకాయించడం జరిగింది. వారికి అది చేసేది ఏమీ లేక యజమాని భర్త నెంబర్ అయితే తనకైతే ఇవ్వడం జరిగింది. తర్వాత తను స్కాన్ చేసినట్టుగా ఒక డమ్మీ మెసేజ్ అయితే ఆవిడకైతే చూపించడం జరిగింది 10,000 రూపాయలకు సంబంధించి. తర్వాత తనైతే వచ్చాయన్న బిజీలో అయితే తనైతే ఉండడం జరిగింది. అనంతరం అయితే తనైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవడం జరిగింది. తీర కోలుకున్నాక అసలు డబ్బులు వచ్చాయా లేదా అని తను చూసుకుని అయితే అవాక్కైన పరిస్థితి అయితే నెలకొంది. అనంతరం హుటాహుటిన తనైతే స్థానిక జగిత్యాల పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళడం జరిగింది. తనపై అయితే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అనంతరం 12వ తారీఖు అయితే ఈ ఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది. ఈ సంఘటన జరిగింది. పోలీస్ కంప్లైంట్ రిసీవ్ చేసుకున్న తర్వాత పోలీసులు అయితే ఎంక్వైరీ అయితే చేయడం జరిగింది. సీసీ ఫుటేజ్ పరిశీలించడం జరిగింది. తనైతే ఎటువంటి నెంబర్ ప్లేట్ లేని పల్సర్ వాహనం పైన అయితే అక్కడికైతే రావడం జరిగింది. అనంతరమే పోలీసులు అయితే నిఘా పెంచారు. అసలు ఎవరు అతను ఎక్కడి నుంచి వచ్చాడు ఏంటి అనేది అయితే నిఘా పెంచడం జరిగింది. దీనికి సంబంధించి అయితే నిన్న తనైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏరియాలో అయితే పట్టుబడడం జరిగింది. నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నటువంటి తననైతే ఆచూకీ పట్టుకోవడం అయితే జరిగింది. అనంతరం తనైతే పోలీస్ స్టేషన్కి అయితే తీసుకురావడం జరిగింది. పలుమార్లు గతంలో సైతం రాయికల్తో పాటు మంచిర్యాల ఇంకా ఇతర పోలీస్ స్టేషన్లో సైతం తనపై అయితే కేసులు అయితే నమోదయ్యాయి. ఈ మధ్యకాలంలో కొంత ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కొంత అవగాహన లేకపోవడం కావచ్చు, అంతేకాకుండా కొంత లేట్ ప్రాసెస్ కావచ్చు. దీనివల్ల అయితే కొంత కస్టమర్లు కావచ్చు, స్థానికులు కావచ్చు, అంతేకాకుండా ప్రజలైతే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనప్పటికైతే పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే డబ్బులు అయితే ఇవ్వాలి. సైబర్ నేరాలు అయితే ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలనేది పోలీసు వారైతే హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అయితే షాప్ యజమానికి అయితే రికవరీకి సంబంధించి 5,000 రూపాయలు అయితే రికవరీ అయితే పోలీసులు అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా నెంబర్ ప్లేట్ లేని వాహనాన్ని సైతం పోలీసులు తీసుకెళ్లారు. అంతేకాకుండా మొబైల్ ఫోన్స్ సైతం పోలీసులు అయితే స్వాధీనపరచుకున్నట్టయితే కొంత సమాచారం అయితే అందుతుంది. ఏదైనప్పటికైతే ప్రతి ఒక్కరైతే జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని పలువురైతే హెచ్చరిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.